1, 2. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మరొకసారి దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా? ప్రభుతో మాట్లాడుకున్నారా? మనుషులతో మనం ఎన్ని మాటలు మాట్లాడినా మన హృదయంలో తృప్తి ఉండదండి. కానీ దేవునితో ఒక మాట మాట్లాడుకుంటే చాలు, మన హృదయంలో చెప్పలేనంత గొప్ప ఆనందాన్ని ప్రభు మనకిస్తాడు. మరి ఈరోజు వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరూ రండి, కూర్చోండి, ఈ కార్యక్రమం వీక్షించండి. చివరి వారికి చూసి ఈ కార్యక్రమంలో దేవుని చెప్పే మాటలు విని ఆశీర్వాద ప్రార్థన వరకు మీరు వీక్షించాలని దేవుని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమము. ఈరోజు ప్రత్యేకమైందంటే బైబిల్లో ఉన్నదేనండి ప్రత్యేకమైనది. వివాహమైన వారికి భర్త, భార్య, వారి రోల్స్ ఏంటి, వారు ఎలాగా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే విషయాలు మనం ధ్యానిద్దాం. మరి ఈ సమయంలో ఈ కుటుంబస్తులుగా భార్యాభర్తలైన వారు మీరు కూర్చుని ఈ కార్యక్రమం వినండి. దేవుని వాక్యం భార్య గురించి ఏం తెలియజేస్తుంది, భర్త గురించి ఏం తెలియజేస్తుంది అనేది మీరు విని మీ బాధ్యతలు మీరు నెరవేర్చినప్పుడు వివాహ జీవితంలో దేవుని సంపూర్ణమైన ఆనందాన్ని మీరు చూస్తారు. ఈ కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన్న కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పిన యేసయ్య, ఈరోజు అయినా మా మధ్యన ఉన్నందుకు వందనములు. మమ్మల్ని సులువు చాటు మరుగుపరచు, అపవాది క్రియలు లయపరచు. ఈరోజు అనేక కుటుంబాలు వ్యవస్థ పాడైపోయి ఉండగా భార్యాభర్తల మధ్య సమాధానం లేక అపవాది నాయన వారు పుట్టిన బిడ్డల్ని పాడు చేస్తూ సమాజంలో ఈరోజు అనేక మంది సంతోషం లేని కుటుంబాలు మేము చూస్తున్నామయ్యా. ఈరోజు నీ వాక్యం నుంచి మేము ధ్యానించిపోయే మాటలు అనేక కుటుంబాలకు మేలుకరంగా చేయి నాయన. ప్రభా, నన్ను నిసులు చాటు మరుగుపరిచి నీ విలువైన మాటలు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దామండి. నిన్న మనము 1 నుంచి 20 వచనం వరకు చూస్తున్నాం. మరి ఈరోజు 21 నుంచి మనం ధ్యానిద్దాం. మరి ఈ అధ్యాయము వివాహాల్లో అనేక వివాహాల్లో ఈ అధ్యాయం చదువుతారు, దీని గురించి బోధిస్తుంటారు. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ వే. మన ఆ మార్గంలో నేను ఈరోజు బోధించను. అంటే వేరే విధంగా దేవుడు బయలుపరిచిన విధంగా, ఒక ధ్యానించే విధముగా ఏమంటే వివాహంలో బోధించినప్పుడు వేరేగా బోధిస్తాం. ఎందుకంటే అక్కడ అన్యులు ఉంటారు, ప్రభుని ఎరగిన వారు ఉంటారు, ఎరిగిన వారు ఉంటారు, వ్యత్యాసమైన మనుషులు ఉంటారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలైన మనము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. కానీ భార్య పాత్ర ఏంటి, భర్త పాత్ర ఏంటి అనేది పౌలు గారు ఎఫెసీ సంఘానికి చక్కగా రాస్తాం, మనం చూడగలుగుతున్నాం. సో ఆ మాటలు ఏంటో మనం చూద్దామండి. మరి ఈరోజు దేవుని చిత్తమైతే భార్య పాత్రను మనం ధ్యానిద్దాము, భర్త పాత్రను దేవుని చిత్తమైతే రేపు మనం ధ్యానిద్దాము. సో మొదటగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవండి దయచేసి. క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి, స్త్రీలారా. చాలు, మనం వచనం బై వచనం వెళ్దామండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన భాగము, ఇదంతా అందరూ మనం చదివే భాగము. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా పౌలు 21వ వచనం అంటున్నాడు, మీరు క్రీస్తునందు ఒకరికి ఒకరు లోబడండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే సబ్మిట్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రివరెన్స్ ఫర్ క్రైస్ట్. రివరెన్స్ ఫర్ క్రైస్ట్, రివరెన్స్ అంటే రెస్పెక్ట్. క్రీస్తు నిమిత్తము మీరు ఒకరికి మీరు లోబడండి అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే సబ్మిట్ అని ఉంది. సబ్మిట్ అంటే ఏంటంటే అండి, టు బీ అండర్ సమ్వన్స్ కంట్రోల్. సబ్మిట్ ఏమండి, సబ్మిషన్. ఒక మిషన్ కింద ఒక మిషన్ ఏమండి. ఈరోజు చాలామంది వివాహాలు చేసుకుంటున్నారు. వివాహం అంటే ఏంటో తెలియకుండా చేసుకుంటున్నారు. చాలామంది వివాహం అంటే ఒక లైంగికమైన సంబంధాన్ని కలిగి ఉంటమే వివాహం అనుకుంటున్నారు. లేకపోతే వివాహం అంటే ఏదో ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక ఇంట్లో ఉండి వారు పిల్లల్ని కానీ లేకపోతే వారి జీవితం నడిపించుకుంటమే వివాహం అనుకుంటున్నారు. అసలు వివాహం అనే వ్యవస్థ
దేవుడు మానవులకు చేశాడు, మానవుల కోసమే సృష్టించాడు. పౌలు భార్యాభర్తల గురించి మనం కొరింథీ సంఘానికి బోధిస్తాం, మనం చూసాము. దాని తర్వాత మరలా ఎఫీసీ సంఘానికి బోధిస్తాము, మనం చూడగలుగుతున్నాము. ఎఫీసీ సంఘములో బోధించే బోధ కొరింథీ సంఘానికి బోధించిన విధము చాలా వ్యత్యాసం ఉంది. కొరింథీ సంఘాన్ని బోధించినప్పుడు ఎక్కువగా ఆయన ఎడబాటు, మీరు భార్యాభర్తలైన వారు మీరు ఎడబాటు ఉండకూడదు, మీరు ప్రార్థన నిమిత్తము తప్ప మీరు కలిసి ఉండాలి అని బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ ఎఫీసీ సంఘాలను బోధించినప్పుడు ఆయన ఎక్కువగా దేవుని వివాహములో ఉన్న ఉద్దేశాన్ని, ఆ ఉద్దేశములో ఎలాంటి తలంపులు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల్ని బయలుపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు మానవుణ్ణి, పురుషుణ్ణి, స్త్రీని చేశాడు? ఎందుకు దేవుడు ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఎందుకు చేయాలి దేవుడు? ఏమంటే ఎలాగ ఆదాం అవ్వని దేవుడు చేశాడో అలాగే ప్రతి ఒక్క మానవుని చేసేచ్చు కదా. దేవదూతలకి వివాహం అనే వ్యవస్థ లేదు. ద ఏంజల్స్ హ్యావ్ నో సెక్స్. ఏమండి, దేవదూతలకి మనకులాగా వివాహం అనే వ్యవస్థ లేదు, సృష్టికి లేదు. కానీ ఈరోజు నీకు ఏమండి, మానవులైన మనకి దేవుడు వివాహం అనే వ్యవస్థ చేశారు. ఈ వివాహం అనే వ్యవస్థ ఈరోజు చాలామంది దాని విలువ తెలియకుండా వివాహం కాకముందే పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో అక్రమైన సంబంధం పెట్టుకుంటున్నారు, లేకపోతే వారు కలిసి జీవిస్తున్నారు. చూడండి, వివాహము అన్నిటికంటే ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్ ఈస్ నాట్ టు బి అషేమ్డ్. ఏమంటే సెక్స్ అనేది అది దేవుడు వివాహం చేసుకునే భర్తకి, భార్యకి ఇచ్చిన బహుమానం. అంతేగాని యవనస్తులకు కానీ, వివాహం కాని వారికి కానీ, లేకపోతే నీ కామములు తీర్చుకుంటానికి కాదు. దేవుడు ఈ భూమిలో ఏమంటే జనము విస్తరిస్తం కోసం అది పురుషుడు భార్యాభర్తల మధ్య పెట్టిన బంధం అండి. ఈ లోకంలో అనేక బంధాలు ఉన్నాయి, కానీ అనేక బంధాల కంటే నేను అడిగితే చివరి వరకు ఉండే బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం. తల్లి బిడ్డ బంధం ఉంది, ఏమండి స్నేహితుల మధ్య బంధం ఉంది, అన్నతమ్ములు అక్క చెల్లెల మధ్య బంధం ఉంది. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న బంధము అది చివరి వరకు నిలిచి ఉంటాం మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దేవుడు వివాహం అనే వ్యవస్థని చేశాడు? ఎందుకు దేవుని ఉద్దేశం ఏంటి అని మనం చక్కగా ఆలోచిస్తే, విశాలమైన మనసుతో ఆలోచిస్తే, వివాహానికి వెళ్ళాల్సిన ముందు ఒక వచనం రాశాడండి పౌలు గారు. 22వ వచనంలో మన వివాహం గురించి దంపతులు చెప్పక ముందు 21వ వచనం చెప్పాడు. 21లో ఏమంటున్నాడంటే, మీరు ఒకరికి ఒకరు క్రీస్తు నిమిత్తము మీరు లోబడాలి. లోబడండి, లోబడతాం. భార్యలారా మీ భర్తలు లోబడండి అని మనం అంటుంటాం. కానీ ఇక్కడ భర్త భార్య అనే విభేదం కాదు, కానీ క్రీస్తుకి ఎలాగా పురుషుడు లోబడుతున్నాడు, స్త్రీ అయిన వారు మీరు అలా లోబడండి. ఎందుకు మనం లోబడాలంటే, ఎందుకు మనం జీవించాలంటే, ఇక్కడ చూసినట్లయితే 22వ వచనం చదవండి దయచేసి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు స్త్రీలను చూసి అంటున్నాడు, మీరు మీ పురుషులకి లోబడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం దయచేసి ఒకసారి మీ బైబిల్లో చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ పౌలు ఒక ఉదాహరణ తీసుకుంటున్నాడు. మీరు మీకున్న అధికారులు, ఏమండి సంఘములో సేవకుల అధికారులు, సమాజములో నేరం చేస్తే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉంటారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమండి నాకు తెలియదు ఎలా వారు వర్క్ చేస్తారని, ఏమంటే హోమ్ మినిస్ట్రీ ఉంటుంది. మళ్ళీ హోమ్ మినిస్టర్ ఏమండి సీఎం మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఒక అథారిటీ లెవెల్ ఉంది. ఏమంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒక లెవెల్, ఒక హైరారికీగా ఒక పైన ఒక వ్యక్తి ఉంటాడు. అలాగా
స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. మనం చూస్తున్న ఇదే మాటలు మనం మొదటి కొరింథీ 11వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. పౌలు ఎందుకు స్త్రీలు ముసుగు వేసుకోవాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఒకసారి మీ బైబిల్ తిప్పండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి దయచేసి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఇక పౌలు అంటున్నాడు చూడండి, స్త్రీకి శిరస్సు పురుషుడు. దిస్ ఇస్ అన్ అథారిటీ లెవెల్. ఇక్కడ ఎవరు గొప్ప అని కాదు. మనకి ఆల్రెడీ మీకు దీని మీద ఒక మెసేజ్ కూడా మీకు ఇచ్చాను, మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ చూడొచ్చు. ఇట్ ఈస్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ పవర్ అని మనం చూస్తున్నాం. దేవదూతలకు కూడా దేవుడు ఒక హైరార్కీ చేశాడు, మానవులకు కూడా దేవుడు హైరార్కీ చేశాడు. చూడండి, స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అని కాదు, కానీ ఏమండి లోబడతాం అనేది టు సబ్మిట్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఇంకో ట్రాన్స్లేషన్ ఉంది, టు ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని కోసము మనము దేవుని ఆజ్ఞ లోబడతాము కోసము మీరు మీ భర్తకి లోబడాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూడగలం, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి. అలాగే మనం చూడగలం, బానిసలారా మీ యజమానులకు మీరు లోబడండి. ఇక్కడ పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు వివాహం అనే వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భాగం ఉందండి. భార్యకు ఒక భాగం ఉంది, భర్తకు ఒక భాగం ఉంది, క్రీస్తుకు ఒక భాగం ఉంది, దేవునికి ఒక భాగం ఉంది. ఎలాగ క్రీస్తు సంఘముని ప్రేమించి సంఘము కోసం రక్తం చిందించాడో అలాగా తన భర్తను, తన భార్యను ప్రేమించాలి. ఎలాగ సంఘము క్రీస్తుకు లోబడుతుందో అలాగా తన భార్య తన భర్తకు లోబడాలి. ఈరోజు ఈ మాట చాలామంది వింటలేదండి. ఈరోజు కుటుంబాల్లో సమస్యలు ఏంటంటే, కుటుంబాల్లో పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వారు లోబడలేకపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఏమండి, మనము లోబడేది ఆజ్ఞతో లేకపోతే బలవంతంతో కాదు, కానీ యేసు యందు ఉన్న గౌరవం నిమిత్తము మీరు మీ పురుషులకి మీ యువర్ ఓన్ హస్బెండ్స్ మీ సొంత పురుషులకి మీరు లోబడాలి అని పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, లోబడేది ఏమండి కొంచెం మనం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పౌలు ఇక్కడ మనం చూసినట్లయితే సబ్మిషన్ అంటే టు సరెండర్ టు ఒక మిషన్, ఒక సంస్థ ఉందనుకోండి. ఏమంటే కొన్నిసార్లు మనం చాలాసార్లు చూస్తుంటాం, యుద్ధానికి వెళ్తున్నప్పుడు లేకపోతే ఒక మిషన్ తీసుకుంటారు, వారు అకాంప్లిష్ చేయాలి. ఆ మిషన్ కింద ఏమంటే ఒక టెర్రరిస్ట్ యాక్ట్ మనం డిస్ట్రాయ్ చేయాలనుకున్న టెర్రరిస్ట్ యూనిట్ వారు ఒక మిషన్ పెడతారు. ఆ మిషన్ పేరు పెడతారు, కోబ్రా మిషన్ లేకపోతే ఏదో పెడతారు. దాన్ని మిషన్ చేసినప్పుడు దాని కింద ఇంకా కొన్ని మిషన్స్ ఉంటాయి. అలాగా సబ్మిషన్ అంటే నువ్వు లోబడుతున్నప్పుడు నువ్వు తక్కువ వాడు కాదు, కానీ నీవు కలిసి నీ భర్తతో ఏక మనసుతో నువ్వు ముందుకు వెళ్తున్నావు అనేది గమనించాలి. అంత మాత్రం కాదు. ఏమండి, ఈరోజు క్రైస్తవులు చాలామంది వారు సొంత పురుషులకి క్రైస్తవ సహోదరులు వివాహమైన వారు సొంత పురుషులకి లోబడేవారుగా లేరు. చూడండి, క్రైస్తవ వివాహము లోకంలోని వివాహాలు వేరండి. క్రైస్తవ వివాహం ఒక పద్ధతి అయినది. లోకంలోని వివాహాల గురించి ఈరోజు నేను మాట్లాడుతాను, నాకు ఇష్టం లేదు. కానీ క్రైస్తవ వివాహం ఆశించిన వారు ముందుగా రక్షించబడాలి. వారు ముందుగా దేవునికి వారి జీవితం సమర్పించాలి. దాని తర్వాత క్రైస్తవ పునాదులతో వారు వివాహం చేసుకోవాలంటే ఆ స్త్రీలైన వారు, ముఖ్యంగా భార్యలు అవ్వబోయే వారు సొంత పురుషులకి వారు లోబడే మనస్తత్వం ఉండాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోతానికి కారణం ఏంటంటే, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతానికి కారణం ఏంటంటే
స్త్రీలు తన సొంత పురుషులకి లోబడటానికి ఇష్టం లేదు. పౌలు ఇది మరలా ఎంఫసిస్ చేస్తున్నాడు. మరలా తను ఇదే మాటలు చెప్తున్నాడు, మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ పౌలు మొదటగా క్రైస్తవ వివాహములో భార్య పాత్ర చాలా ముఖ్యమైనది. భార్య సంఘం ఎలాగా క్రీస్తుకి లోబడే రక్షించబడి బాప్తిజం తీసుకుని ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించాలో, భార్య కూడా తన భర్తకు లోబడటములో ముఖ్యత్వం ఇవ్వాలనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. ఇక్కడ భార్యలు లోబడేది వారు సొంత పురుషులకి ఆజ్ఞతో కాదు కానీ, లేకపోతే బలవంతముతో కాదు కానీ, యేసు ప్రభు నిమిత్తం, యేసు ప్రభుని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి, యేసు ప్రభు వాక్యాన్ని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి, దేవుని నిమిత్తము మీరు మీ సొంత పురుషులకి లోబడాలి అనే మాటను పౌలు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది లోబడతామంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు. చాలాసార్లు చాలామంది స్త్రీలు ఇంట్లో డెసిషన్ తీసుకుంటుంటారు. నేను చాలామందిని చూశాను, వారి డెసిషన్ తీస్తుంటారు. చూడండి, నీ భర్తని శిరస్సుగా చేశాడు దేవుడు. చాలాసార్లు చాలా కుటుంబంలో వాళ్ళు చెప్తుంటారు, అన్న నేను సంపాదిస్తున్నాను, నా భర్త తక్కువ సంపాదిస్తున్నాడు, లేకపోతే సంపాదిస్తలేదు, కాబట్టి నేను విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఆ వ్యక్తిని వదిలేద్దాం అనుకుంటున్నాను. లేదు, దట్స్ నాట్ రైట్. నీ భర్త నీకంటే యజమానుడు, ఇంటికి యజమానుడు. మరి వివాహం చేసుకున్నప్పుడు నువ్వు సంపాదించలేదు, అప్పుడు చేసుకున్నాడు కదా నీ భర్త. నీ ఉద్యోగం చూసుకుని నేను చేసుకోలేదు కదా. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, అంత మాత్రాన ఈ నా డబ్బు, ఇది నీ డబ్బు, ఇది నా ఆస్తి, ఇది నీ ఆస్తి అని స్త్రీ తన భర్త దగ్గర అలాంటి ప్రవర్తన చూపించిందంటే, తిరగబాటు చేసిన ప్రవర్తన చూపించిందంటే, అలాంటి కుటుంబాలు కట్టబడవండి. చూడండి, తను డబ్బులు పాడు చేస్తున్నాడు, తన డబ్బులు నాశనం చేస్తున్నాడు అని చాలామంది సహోదరులు పుకారు చేస్తుంటారు. చూడండి, దేవుడు నీకు అప్పచెప్పిన భర్తకి నువ్వు డబ్బు కాదు అండి, నీ దేహమును ఇవ్వాలి, నీ సమయమును ఇవ్వాలి, నీ సర్వము నువ్వు నీ భర్తతో మిళితమయ్యావని అర్థం చేసుకోండి. ఏ రోజైతే నువ్వు వివాహం చేసుకున్నావో, నీ భర్త కుడి చెయ్యి అంటే నీ భార్య ఎడం చెయ్యి. ఈరోజు చాలామంది, ఈరోజు నేను సహోదరుల గురించి ముందు ఫోకస్ చేస్తున్నాను, బ్రదర్స్ కోసం చెప్తాను వినండి. ఫస్ట్ సిస్టర్స్ గురించి మనం ఫోకస్ చేద్దాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూర్ఖురాలు ఇల్లు ఓడబెడుకును. మూర్ఖురాలు, ఈరోజు ఎంతోమంది మూర్ఖతనముగా ప్రవర్తిస్తుంటారు. డబ్బు ముఖ్యమా, మనిషి ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా, నీకు దేవుడు చేసిన శిరస్సు ముఖ్యమా? ఈరోజు ఎన్నో కుటుంబాల్లో విభేదాలు, గొడవలు, భార్య భర్తల మధ్య సాతాను కార్యాలు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఎన్నిటికి కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, సహోదరులైన వారు తగ్గించుకోలేకపోతున్నారు. చూడండి, తగ్గించుకున్నంత ఉన్నంత అందము, తగ్గించుకుని ఉన్నంత కళ, తగ్గించుకుని ఉన్నంత దీవెన ఇంకా దేంట్లో లేదండి. చాలాసార్లు వారు పురుషుల్ని సలహా తీసుకోకుండా, వారి భర్త సలహా తీసుకోకుండా వారు తీర్మానాలు చేస్తుంటారు. వారి భర్త సలహా తీసుకోకుండా వారు, చూడండి, దేవుడు చేశాడండి అలాగా. ఇట్ ఈస్ నాట్ ఎవరు గ్రేట్, ఎవరు ఇదని కాదు. భార్య భర్తలు అన్నబడేవారు, దేవుడు ఆ దినమున అవ్వతో పాటు ఆదాము ఉండుంటే ఖచ్చితంగా ఆ ఫలం తిని ఉండేవారు కాదు వారు. కానీ అవ్వ మోసపోయింది. చాలాసార్లు చాలామంది సహోదరులు వారు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు కానీ మోసపోతుంటారు. చూసారా, ఏమన్నాడు అపవాది? ఈ ఫలము తిన్న రోజున నువ్వు కూడా దేవుడిలాగా అయిపోతావు. తను తినేశాక ఇంకా ఆదాము ఏం చేయగలిగినాడు చెప్పాడు? ఆదాము తెలుసు తను చేసే తప్పని, కానీ తినకపోతే అవ్వకు దూరం అయిపోతాడు. ఒకవైపు దేవుడు, ఇంకొక వైపు తన భార్య. తినేశాడు. పురుషులు డిఫాల్ట్గా వారు భర్తకు లోబడతారండి.
సమస్య లేదు అసలు. కానీ దేవుడు శిరస్సుగా చేసింది పురుషుణ్ణి కానీ స్త్రీ కాదు. చాలామంది ఈరోజు సహోదరులు వారి ఇంటిలో భర్త ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం, భర్తకి ఇవ్వాల్సిన ఆ ప్రేమ, భర్తకి ఇవ్వాల్సిన ఏమంటే ఇతను నాకంటే మన ఆఫీస్కి వెళ్తామండి, మన మేనేజర్ని మనం ఎలా చూస్తాం, మనతో పనిచేసేవాడిని ఎలా చూస్తాం, ఏమంటే మన కొలీగ్స్ని మామూలుగా మాట్లాడతాం, మనతో కూర్చున్న టీమ్మేట్స్ని. కానీ మేనేజర్ వచ్చినప్పుడు ఏం చెప్తామండి, ఏదని చెప్తే మనం ఎలా మాట్లాడతాం, నాకంటే పై అధికారి, ఎందుకు లేటుగా వచ్చావంటే ఏమంటాం, అవునండి నాకు ట్రాఫిక్ జామ్ అయింది లేటుగా వచ్చానంటాం. అలాగా మనము ఒక గౌరవయుతంగా మాట్లాడతాం. అలాగా దేవుడు పురుషుణ్ణి భార్యకి జవాబుదారీగా చేశాడు. కొన్నిసార్లు చాలాసార్లు మేబీ ఈ రోజుల్లో ఈ మాటలు సెట్ అవ్వేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మనుషులు ఫ్యాషన్ అయిపోయింది. నా జీతం, నా ఇష్టం, నా బతుకు, నేను చెప్తే నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళిపో, నువ్వు సరిలేవు, ఏంటో అసలు ఎందుకు కొంతమంది వివాహం చేసుకుంటారో నాకు అర్థమే కాదు. ఎందుకు కొంతమంది పెళ్లి చేసుకుంటారో అర్థమే. కొంతమంది ఎందుకు అసలు దేవుని భయం లేకుండా, దేవుడు అంటే గౌరవం లేకుండా, దేవుడిచ్చిన భర్తని ప్రేమించకుండా, భర్తని దేవుడు చూస్తున్నాడండి. ఒక క్రైస్తవమైన మనం, దేవుని బిడ్డలమైన మనము, దేవుని విశ్వాసులమైన మనము నీకు ఇచ్చిన శిరస్సును నువ్వు గౌరవించాలి. సంఘములో ఎలాగా క్రీస్తుని విరోధించినప్పుడు క్రీస్తు బాధపడతాడో అలాగని తన భర్తని గౌరవించకపోతే క్రీస్తు బాధపడతాడు. క్రీస్తు నిమిత్తము మీ భార్యలైన వారు మీరు మీ సొంత పురుషులని లోబడండి. ఎందుకంటే ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశము. నువ్వు యేసయ్యను వెంబడించాలనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీ భర్తను లోబడే మనసుతో సంపాదించుకో. తాగుబోతైనా తిరిగిపోతైనా, నీ భర్త భయంకరమైన వ్యసనాలున్నా, నీకు దేవుడిచ్చిన లోబడే మనసుతో నీ భర్తను నీటి ప్రార్థనతో యేసయ్య కోసం సంపాదించుకో. ఒకసారి ఒక ఊరికి వెళ్ళానండి, ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆమె వచ్చింది. అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేస్తానమ్మా ఖచ్చితంగా. అయ్యా 2 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? మాట్లాడన్నా. అయ్యా నాకు 7 పిల్లలు అయ్యా, 7 పిల్లలు. నా భర్త భయంకరమైన తాగుబోతు, రోజు తాగేసి వచ్చిన చిత్త కొడతాడు, పొద్దున కొడతాడు, సాయంకాలం కొడతాడు, భయంకరంగా కొట్టేవాడు. నా 7 పిల్లలను ఎప్పుడు ఒకసారి కూడా మా అమ్మగారి ఇంటికి వెళ్ళలేదయ్యా. నా భర్త కోసం నేను 14 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఏమండి ఒకసారి అంట వాళ్ళ భర్త ఫుల్గా తాగేసి వచ్చి రోజు కొట్టాడు. కొట్టుంటే అలిసిపోయి అని ఊపిరి పీల్చుకుంటుంటే ఆమె రక్తం ముద్దగా ఆమె రక్తం తుడుచుకొని ఆ చీర సర్దుకొని ఏమండి తడిగుడ్డ వేసి అతనికి ఇచ్చి నీళ్ళు ఇస్తుంటే అతను చూసి, ఏమ్మా నేను ఇంత కొడతాను, నీకేమీ బాధ కలగలేదా అని చెప్పి మారు మనసు పొందాడంట. ఈరోజు చూడండి, ఒక భర్త కొట్టిన వెంటనే ఊరంతా వెళ్ళిపోయి గొప్ప చేసుకుంటారు. ఏమండి అత్తగారు ఏదైనా మాట అంటే మీరేంటి ఇలా చేస్తారు అలా చేస్తారంటారు. ఏమండి కొంచెం సర్దుకోలేకపోతున్నారు. కుటుంబం అండి, నీ కుటుంబం అది. నీ అత్తగారు నీ తల్లి, మరి నా తల్లి. ఏమంటే నువ్వు ప్రేమగా నీ అత్తగారిని చూసుకున్నప్పుడు నీ భర్తే నీ తల్లిని చూసుకుంటాడు, కావాల్సినవన్నీ ఇస్తాడు. ఏమంటే ప్రేమతో మనం సంపాదించుకోవాలి. కానీ నాకు నీ తల్లి అవసరం లేదు, నా తల్లి నాకు కావాలి, నాకు నీ నాన్న అవసరం లేదు, నా నాన్నే నాకు కావాలంటే ఆ కుటుంబము రోడ్డు పాలైపోద్దండి. అందుకే జ్ఞానం లేదు. జ్ఞానము కలిగిన స్త్రీకి మౌనంగా ఉంటుంది. జ్ఞానము కలిగిన స్త్రీ ఏమన్నా డబ్బు ముఖ్యమా, సంసారం ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా, బిడ్డలు ముఖ్యమా? ఈరోజు ఎంతోమంది జీవితాలు రోడ్డు పాలవుతానికి కారణం ఏంటంటే భార్యలు వారి భర్తలు వారి పురుషులకి లోబడలేకపోతున్నారు. చూడండి, ద డెసిషన్ మేకింగ్ గాడ్ హెస్ గివెన్ టు మ్యాన్. దేవుడు పురుషుడికి ఇచ్చాడు, శిరస్సుగా చేశాడు పురుషుని. నువ్వు పురుషుడిగా ఉండాలా, స్త్రీగా ఉండాలనేది దేవుడు ఈ భూమి పునాది వేయక ముందే తీర్మానం చేశాడు. ఈరోజు కుటుంబంలో స్త్రీలకు ఇవ్వబడిన
స్త్రీలకు ఇవ్వబడిన పాత్ర ఎంతో విలువైందండి. ఒక భార్యగా నువ్వు నీ భర్తకు లోబడితే రేపు నీ కుమార్తెలు వారి భర్తలకు లోబడతారు. ఏమండి? అందుకే మన ఊర్లో సామెత ఉంటుంది కదా, తల్లిని చూసి అమ్మని చూడండి అయ్యా అంటారు. ఏమండి? అమ్మ ఎలాగ ఉంటుందో కూతుర్లు అలాగే ఉంటారు. అమ్మ ప్రార్థనాపరురాలా, అమ్మ విశ్వాస, అమ్మ దేవునికి భయం కలిగిన అమ్మ ఏమండి తక్కువ మాట్లాడుతుందా, జ్ఞానవంతురాలా, కూతుర్లు అలాగే ఉంటారు. ఈరోజు పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం చెప్పండి? కుమార్తెలకి చదువుకోండి, చదువుకో. ఏమండి? వారి కష్టాలు ఇంట్లో పనులు చేయించాం, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తల్లివే కాదంటలేదు, నీ పిల్లలకు నువ్వు చదివిస్తున్నావు, కానీ రేపు అత్తగారి ఇంట్లోకి వెళ్ళి అత్తగారు కూడా చదువుకోమా అంటే ఎలా కుదురుతుంది? ఇండ్లు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి, పిల్లలు చక్కబెట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. ఏమండి? ఈరోజు ఒకటే నేర్పిస్తున్నాం మనం, చదువుకోమనే. కానీ ఆ చదువులు కూడా ఎంతవరకు మేలుకరంగా ఉంటాయి? ఎంతోమందిని చూస్తుంటాను 30 సంవత్సరాలు వచ్చేసి 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు వచ్చినా ఇంకా అమ్మా నాన్న అంటుంటారు ఆ పిల్లలు. ఏమంటే చదువుకుంటారు, ఉద్యోగాలు ఉంటాయి, కానీ వారికి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండదండి. ఇంకా ఏమండి అమ్మ మీద ఆధారపడతారు, నాన్న మీద ఆధారపడతారు. ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి, వాళ్ళ భర్త సమస్య వచ్చిందనుకోండి, అమ్మ నాన్న ఇలా చేశారు, అలా అన్నారు, ఇలా కొట్టారు, అలా చేశారు, అన్ని చిన్నపిల్లల్లా చెప్పుకుంటుంటారు. ఏమండి? ఒక తల్లిగా నువ్వు దేవుని దగ్గర మోకరించి నీ సమస్యలు చెప్తున్నప్పుడు నీ కుమార్తెలు కూడా రేపు వారు కూడా మోకరించి ఖచ్చితంగా వివాహం జీవితంలో సమస్యలు ఉంటాయండి. మనం చాలాసార్లు ఇంగ్లీష్లో వెడ్డింగ్ మ్యారేజ్ అంటారు. ఏమండి? వెడ్డింగ్ అనేది ఒకరోజే జరిగేది, మ్యారేజ్ అనేది ఒకరోజు జరిగేది, వెడ్డింగ్ అనేది నిరంతరం ఉండేది. ఏమండి? ఈరోజు మేము మ్యారేజ్ చేసుకున్నాం, మ్యారేజ్ డే అండి, హల్లెలూయా, మా మ్యారేజ్కి వచ్చేసేయండి, ఒకరోజు జరుగుతుంది. కానీ నిరంతరము ఆ దంపతులు ఆ పెళ్ళి రోజు వేసుకున్న సూటు బూట్లలాగా నవ్వుకుంటూ ఇకికులు పక్కపక్కలు అలా ఉంటారనుకుంటున్నారా? ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి, ఖచ్చితంగా గొడవలు ఉంటాయి, ఖచ్చితంగా మనస్తాపాలు ఉంటాయి, ఖచ్చితంగా అర్థం కాని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ ఆ సమయంలో భార్యమైన నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతున్నావు? ఎంతమంది దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత వెళ్తావు, కోర్టుల దగ్గర ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ కోర్టులు ఏం చేస్తారు? కావాల్సిన విడాకుల కేసులు విడాకులు ఇచ్చేస్తారు. విడాకులు ఇచ్చేసి ఎంతోమంది డబ్బు ఇస్తే సరిపోద్దా? పిల్లలకి తండ్రి అవసరం లేదా? నీకు భాగస్వామ్యం ఎందుకు చేసుకుంటారు అలాంటి వారి వివాహం? నువ్వు లోబడితే ఇష్టం లేనప్పుడు దయచేసి వివాహం చేసుకోవద్దు. వివాహం సిద్ధపడిన స్త్రీ తన భర్తకు లోబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు నిమిత్తము మీ సొంత పురుషులకి మీరు లోబడండి. ఇది క్రైస్తవ జీవితం అండి. క్రైస్తవుడు క్రీస్తు వేసిన పునాది. స్త్రీ అయిన నువ్వు వివాహం చేసుకుని పోయే నువ్వు నీ భర్తకు లోబడకపోతే నువ్వు దేవునికి ఎలా లోబడతావు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? సంఘం మీరు నా ఆజ్ఞల ప్రకారం లోబడితే అప్పుడు నేను మీకు దేవుడై ఉంటాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తున్నాం. సంఘముని దేవుడు పెళ్లి కుమార్తెగా చూస్తున్నాడు. మీరు నా ఆజ్ఞలు లోబడండి, నా కట్టడలు లోబడండి. మొదటి ఆది కాండం నుంచి చివరి వరకు అదే మాట మనం చూస్తున్నాం, లోబడండి నాకు. ఈరోజు భార్య అయిన వారు మీ సొంత పురుషులతో మీరు లోబడాలి. ఏమండి? నీ ఇంట్లో ఉన్న గుట్టే లేకపోతే నీ ఇంట్లో ఉన్న సమస్యలు నువ్వు బయట చెప్పుకున్నప్పుడు అది ఎవరైనా సరే ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? నిన్ను కని పెంచి చదివించి వివాహం చేసి అన్ని ఇచ్చి పంపించారు. ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి కూర్చుంటే ఏంటి అర్థం? ఏమండి? నాకు ఒక ఆయన తెలుసా అండి, ఆయనకి 4 అమ్మాయిలు. ఒకసారి వాళ్ళ అమ్మాయిలు 4 పెళ్లి చేశాడు, 4 పంపించాడు. ఆయన చెప్పాను ఏమండి, ఒకసారి వాళ్ళ కూతురు ఒక ఆమె చేసిందంటే ఇంట్లో గొడవ పెట్టుకొని, ఈయన పెద్దగా ఒక గెజెటెడ్ ఆఫీసర్ అయిన గొడవ పెట్టుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి పిల్లలను పెట్టుకుని నాన్న నా భర్త ఇలా చేస్తున్నాడు, నన్ను ఇలాగ అన్నాడు, అలా అన్నాడు, అది ఇది అని చెప్పి ఇంటి దగ్గర వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? అమ్మ చూడు, నువ్వు నా కూతురువే, కానీ నేను పెళ్లి చేశాను, నేను చేయాల్సినవి చేశాను. నువ్వు చిన్నదానివి కాదు, నువ్వు పెద్దదాన్ని, నీకు పిల్లలు ఉన్నారు.
దయచేసి నా గుమ్మం లోపల కాలు పెట్టద్దమ్మా, నీ జీవితం నువ్వు చూసుకో అన్నాడు. ఏమండి, ఆ మాటకి ఆ కూతురు ఆ రోజు సాయంకాలం మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. మరలా చచ్చినా సరే వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళలేదండి. కుటుంబం కట్టబడింది. తన భర్త ఇంటి దగ్గరికి వెళ్ళింది, కట్టుకున్నారు, వారు ఇద్దరు బాగున్నారు, సెట్ అయ్యారు. ఏమండి, ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? వాడు బాగాలేదా, వాడు సరిలేడా అని విడదీసే చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవి చేస్తాను. ఆయన సరిలేడండి, ఎప్పుడు తాగుతాడండి, సరిలేడండి, కొడతాడండి, బూతు మాటలు మాట్లాడతాడండి, సరిలేరండి. అసలు ఎందుకు కొట్టాడు? ఏమండి, కొంతమంది పొల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు చూడండి. స్త్రీలకి చాలా జ్ఞానం కావాలి. పురుషులతో ఎలా మాట్లాడాలనేది కావాలి. నీ నాన్నతో మాట్లాడినట్టు, అమ్మతో మాట్లాడినట్టు, నీ ఫ్రెండ్స్తో మాట్లాడి నీ భర్తతో మాట్లాడతాను కుదరదు. ఏమండి, శిరస్సు అంటే యజమానుడు. నీ మేనేజర్తో ఎలా మాట్లాడతావు? రారా, ఏంట్రా అలా ఉన్నారా, బాగున్నావా, ఏంటి ఏంటి ఎక్కువ పని చెప్తాను ఏంటి నాకు అంటావా? గౌరవరీతిగా మాట్లాడతావు. నీ ఒపీనియన్ని పొలైట్గా కన్వే చేస్తావు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ఏమంటే సంభాషణ అనేది లేని వల్ల సరైన సంభాషణ. మనం ఏసైతో మాట్లాడదాం. ఏసయ్య ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావు ఏసయ్య, అలా మాట్లాడతామండి. ప్రభువా, ఏసయ్య, దేవా, నాయనా, గౌరవరీతిగా మాట్లాడతావు. గౌరవంగా నీ భర్తను నువ్వు ప్రేమరీతిగా ప్రేమతో మాట్లాడినప్పుడు అండి, నీ భర్త శిరస్సు కాబట్టి నీ కోసము ఏమైనా చేస్తాడు. ఎలాగ నిన్ను ఎందుకు మీ భర్త మిమ్మల్ని ప్రేమించారు అనుకుంటున్నారు? మరి ప్రేమించకపోతే అసలు ఎందుకు వివాహం చేసుకున్నారు? తప్పైపోయిందండి, తప్పైపోయింది. తప్పైపోయిందా? ఎందుకు తప్పైపోయింది? మీరు ఒక సిస్టర్ గారు వచ్చారు, అన్న నేను పెళ్లి చేసుకున్నానన్న ఒక ఆయన్ని, ఆయన సరిలేడన్నా, మేము విడాకులకి వెళ్ళిపోయామన్నా, ఇంకో మ్యారేజ్ కూడా చేసుకున్నానన్నా, ఆయన కూడా సరిలేడన్నా. మొదట ఆయన కొడుతున్నాడు, 2 ఆయన తాగుతున్నాడు, 3 ఆయన అప్పుడు చూసిన సినిమాలు పనిచేయడు. అసలు ఈ పురుషులే సరిలేరన్నా. మళ్ళీ ప్రార్థన చేయండి పెళ్ళి అయ్యేలాగా. ఏమండి, చాలాసార్లు పెళ్లి సంబంధాలు వస్తుంటారు చాలామంది. అంటే మంచోళ్ళు ఉంటే చెప్పండి, మాకు మంచి సంబంధాలు కావాలి, మంచోళ్ళు మాకు కావాలి, మంచి సంబంధాలు ఉన్నాయా చెప్పండి. నేను ఒకే మాట అంటాను వాళ్ళకి, అమ్మా మంచోళ్ళందరూ పరలోకంలో ఉన్నారు, చెడ్డోళ్ళు అందరూ నరకంలో ఉన్నారు, ఎటు కానోళ్ళు ఈ లోకంలో ఉంటారు. ఏమండి, మంచోళ్ళు ఎవరు లేరండి. 6 అడుగులు ఎత్తున్నాడు, అబ్బాయికి 2 లక్షల జీతం, అమెరికాలో ఉన్నాడు, ఆ అబ్బాయి ఎకరం పొలం ఉంది, నువ్వే కదా పరిగి ఎక్కి మా కులం మా జాతి, అయ్యి బాబు 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 అని రాసుకుని పూసుకొని ఈకిలు పక్కపక్కలు నవ్వి మళ్ళీ కొడితే మళ్ళీ ఊరంతా పోయి చెప్పుకుంటావు ఎందుకు? కొడతాడు పురుషుడున్నా, కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. చూడండి, నీ నోరు అదుపులో పెట్టుకుంటే దెబ్బ తలదు కదా. అసలు అలసిపోయి వచ్చిన ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు నీ భర్త, గుమ్మం మీద కూడా పెట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా తనుదంటాం. కానీ ఎవరి బుద్ధిహీనత? వచ్చిన ఆయన ముందు వేణీళ్ళు పెట్టి ఏం చేసింది ఇస్తారు చెప్పండి. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏమనింది? చూడు నయమాన్, చూడు మమ్మల్ని అందరూ చంపుతా అన్నాడు, ఈ నయమాన్ను నువ్వు హతం చెయ్యి అన్నాడా? అనిందా? రాజా మా ఇంటికి భోజనం రా నువ్వు. ఫస్ట్ ఫుల్గా అన్నం పెట్టింది. అన్నం పెట్టికి ఏమనింది? మేము ఒక విన్నపము కోరుకోవచ్చా? ఏమండి, ఆయనే అడిగాడు. చూడండి, ముందు అలసిపోయి వచ్చి నీ భర్తని ముందు నువ్వు ప్రేమతో గౌరవించు. భార్యగా నీ దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తాడు? ఏమి ఎదురు చూస్తారండి పురుషులు? సామాన్యంగా ఏమి ఎదురు చూస్తారు? ప్రేమను ఎదురు చూస్తారు. నువ్వు ప్రేమను ఎదురు చూస్తావు, వారు ప్రేమను ఎదురు చూస్తారు. కానీ ఎదురు చూసే విధం వేరేగా ఉంటుంది అంతే. ఏమండి, వారిని సంరక్షించి వారికి వారికి బేసిక్ థింగ్స్ ఇచ్చాక దాని తర్వాత నిదానంగా అడుగు. నీ రిక్వెస్ట్ చక్కగా పొలైట్గా చెప్పు. ఎవరు ఎందుకు వద్దంటారు, ఎందుకు కాదంటారు? అసలే ఆఫీసుల్లో ఉన్న ఒత్తిడి అంతా తీసుకొచ్చి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు వారు నీ దగ్గర ఎదురు చూసేది ఏంటి? కనీసం నీ దగ్గరైనా ప్రేమను ఎదురు చూస్తారు. నువ్వు ప్రేమ ఇవ్వాల్సిన బదులు నీలో ఉన్న ద్వేషమును, కోపం ఇచ్చినప్పుడు చాలాసార్లు చాలామంది పురుషులు మూర్ఖులుగా ప్రవర్తిస్తారు. ఒక సహోదరుడు అన్నాడు, అన్న నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని తిట్టలేదన్నా, ఎప్పుడు అంత ఒక జంతువులాగా నేను బిహేవ్ చేయలేదు, కానీ నా భార్యతో అలా బిహేవ్ చేశాను, కొట్టేశానన్న. ఎందుకయ్యా అన్న అసలే ఆఫీస్లో అలసిపోయి వచ్చానన్న. వస్తే నా భార్య నన్ను వీధిలో పట్టుకుని నిలదీసి ప్రశ్న వేసిందన్న. అవమానం తట్టుకోలేక ఆ రోజు కొట్టి చంపేశానన్న. ఎంత భయంకరం.
చూసారా, ఎవరు దానికి కారణం? చూడండి, నీ నీ భర్త నీ శరీరమే, నీ భార్య నీ శరీరమే, నీకు పుట్టిన బిడ్డలు నీవారు. పిల్లలు పుట్టాక కూడా, వివాహమయ్యాక కూడా నాన్న ఇంటికి వెళ్తాను, అమ్మ కావాలి, నాన్న కావాలి. దయచేసి అలాంటి వారు పెళ్లి చేసుకోవద్దండి. దయచేసి మీ అలాంటి వాళ్ళు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. నీకు నాన్న కావాలంటే అమ్మ కావాలంటే నాన్నతో అమ్మతోనే ఉండు. నాన్న కావాలి, అమ్మ కావాలి అని చెప్పి ఎడబాటు వచ్చేసి, అది మన దేశంలో ఇంకొక దరిద్రత ఉంది. ఏమండి, భార్య గర్భం ధరిస్తే వాళ్ళ సొంత ఇంటికి పంపించేస్తారు. మనం ఎక్కడ చదువుతున్నాను లెక్క ఏమంటే, చాలాసార్లు పురుషులు వ్యభిచార కార్యాలు చేస్తాం. ఏమంటే తన భార్య అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు. అవునండి, నీ పురుషుడితో, నీ భర్తతో నువ్వు ఉండాలి. నీ అమ్మతో ఏంటి నువ్వు ఉండేది? నాన్నతో నువ్వు ఉండేదేంటి? నీ భర్త ఆధీనంలో నువ్వు ఉండాలి. గర్భములో ఉన్న బిడ్డ విత్తనము నీ భర్తదే కదా. ఈరోజు చాలామంది సహోదరులు భర్తల్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. ఎంతో వేదనతో బాధ చెప్తున్నానండి. ఒక తల్లిగా నువ్వు మూర్ఖురాలుగా నువ్వు జీవిస్తే, మూర్ఖురాలను మాట్లాడి నాకు ఎవడు వద్దు, అలాంటి నాకు ఎవరు అవసరం లేదు, నా జీవితాన్ని బతుకుతా అని నువ్వు మాట్లాడితే నీకు పుట్టే బిడ్డలు ఎంత ఒక సాడిస్ట్గా ఉంటారు తెలుసా అండి, ఒక సైకోపాత్ వారు ఉంటారు తెలుసా అండి. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడప కారణం ఏంటంటే తగ్గించుకోలేకపోతున్నాడు. క్రీస్తు ఎలాగ సంఘానికి శిరస్సు, చూడండి ఆ మాటలు చూడండి దయచేసి. 23 చదవండి దయచేసి. 23 చదవండి. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. చూడండి, ఇక్కడ దేవుడి ద పాయింట్ ఇస్ వెరీ క్లియర్. సంఘం ఎలాగ క్రీస్తుకు లోబడుతుందో భార్య తన పురుషుడికి లోబడాలి. నా మాటలు కాదండి బాబు, బైబిల్లో ఉన్నాయి. మీరు నన్ను అనుకుంటున్నారు ఏంటి, నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తుంది. మీకేమండి మీరు పురుషులు చెప్పుకుంటున్నారు, అలా కాదాడా, దేవుడు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు ఆ మాటలో. లోబడేతం అనేది శిరస్సుగా దేవుడు తన భార్యకి చేశాడు. ఏమండి, ఈరోజు కుటుంబాల్లో శిరస్సు లేడు. శిరస్సు లేని కుటుంబం ఎలా ఉంటుందండి? శిరస్సు లేని శరీరం ఎలా ఉంటుంది? గమ్యం లేదు, గురి ఉండదు. ఈరోజు అనేక మంది జీవితంలో అలాగే ఉన్నాయండి. ఇంకోటి మనం చూసినట్లయితే ఏమండి, ఇక్కడ బైబిల్లో మనం కొన్ని చూడగలం. యేసు ప్రభు లూకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి తల్లిదండ్రులకి లోబడ్డాడని ఉంది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. 7 దయ్యములు శిష్యులకి లోబడిని అని ఉంది. అలాగే రోమీయులకు రాసిన 13:1, 5 తీతు 3:1, 1 పేతురు 2:13లో మనం చూస్తున్నాం. ఏమండి, సిటిజన్స్ పౌరులలా మీరు ప్రభుత్వ అధికారికి లోబడండి. ఒబే టు యువర్ గవర్నమెంట్ అథారిటీస్ అని మనం చూస్తున్నాం, పౌలు చెప్తున్నాడు. అలాగే 1 కొరింథీ 15:27, ఎఫెసీ 1:2-22లో చూస్తున్నాం. శూన్యము దేవునికి లోబడుతుంది, యేసుకి లోబడుతుంది అని చూస్తున్నాం. అలాగే మనము 1 కొరింథీ 16:15-16, హిబ్రూలు రాసిన పత్రిక 13:17లో మనం చూస్తున్నాం. క్రైస్తవులు సంఘ నాయకులకు లోబడాలి. అలాగే మనం చూస్తున్నాం కొలీషియలు 3:18లో, తీతు 2:5, 1 పేతురు 3:5, ఎఫెసీ 5:22-24 మనం చదివినట్లు భార్యలారా మీ సొంత పురుషులకి లోబడండి చూస్తున్నాం. సంఘము ఎఫెసీ 5:24 చూస్తున్నాం. సంఘము క్రీస్తుకు లోబడాలి. తీతు 2:9లో మనం చూస్తున్నాం. సంఘము బానిసలు లేకపోతే పనివారు మీ యజమానులకు లోబడండి. అలా హిబ్రీలు రాసిన పత్రిక 12:9లో, యాకోబు 4:7లో మనం చూస్తున్నాం. క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు ప్రభువుకి లోబడాలి. ఈ లోబడేది అనేది అనోలకు ఉంది, దాసులకు ఉంది, యజమానులకు ఉంది, నాయకులకు ఉంది, దేవుని బిడ్డలకు ఉంది, పురుషులకు ఉంది, స్త్రీలకు ఉంది, పిల్లలకి ఉంది.
స్త్రీలు మమ్మల్ని లోబడ అంటే లేదు, దేవుడు అందరిని లోబడమంటున్నాడు. పిల్లలు మీ తల్లిదండ్రులు లోబడండి, స్త్రీలు మీరు మీ భర్తలు లోబడండి, పురుషులు క్రీస్తుకు లోబడండి. ఏమండి, సమాజంలో ఉన్న మీరు నాయకులకు లోబడండి, దేశంలో ఉన్న వీరు మీ అధికారులకు లోబడండి. చూడండి, దిస్ ఇస్ ద హైరార్కీ. దేవుడు సృష్టించిన ఒక నియమం అండి ఇది. ఇది నీకు ఇష్టము, నాకు ఇష్టము, లేకపోతే నాకు ఇష్టం కాకపోతే కొట్టేస్తాం కాదు. ఇక్కడ దేవుడు చేసిన ఒక ఆజ్ఞ. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే టు దేర్ ఓన్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీథింగ్ అని ఉంది. కానీ ఇక్కడ మనము ఒకసారి చూడండి, 24 వచ్చిన ఒకసారి చదవండి సరే దయచేసి. 24 ఒకసారి చదవండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ ఒక మాట అండి చూడండి, పాపము నిమిత్తము తప్ప మీ భర్తలకు మీరు లోబడాలి. చూడండి, కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే వాళ్ళ భార్యల్ని అనేక సార్లు చాలా ఇది ఈ రోజుల్లో ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. అలాంటి అయ్యా నన్ను వివాహం చేసుకున్నాడు ఇతను తీసుకెళ్ళి నన్ను ఒక వేశ్య గుహలో నన్ను పెట్టేశాడు. లేదు, దానికి లోబడవసరం లేదు, నువ్వు ఆ పని లోబడవసరం. నువ్వు అలాంటి సమయంలో నువ్వు అధికారులకు నువ్వు కాంటాక్ట్ చేయాల్సిందే. నువ్వు చట్టం ఉన్నట్టు ఉంది, ఎవడ పెడితే రాజు కాదు, అది నేరం. అది నేను చట్ట ప్రకారం వాహనం చేసుకుని నేను వేషల గుహల్లో పెడుతున్నాడంటే తప్పది. ఖచ్చితంగా నువ్వు అలాంటి వారి మీద నువ్వు మనము ఊరుకోకూడదు. అలాగే లోబడాలంటే దేని విషయం లోబడాలి? క్రీస్తు వాక్యమసారమైన లోబడన. నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇష్టములు, నీ వాంఛలు ఎలా యేసుప్రభు మన కోసం తన సమస్తముని త్యాగం చేసుకున్నాడో అలాగా భార్య అయిన నువ్వు నీ భర్త కోసము నీ కోరికలను, నీ ఆశలను, నీ వాంఛల్ని, నీ సంపదలని నీ భర్త కోసము నువ్వు ఇష్టము కానీ లోబడతాము కానీ ఉండాలి. ఇట్స్ అ టూ వే లవ్. భర్తలారా మీ భార్యను ప్రేమించమంటాం, భార్యలారా మీ భర్త లోబడమంటాం. లోబడతాము కూడా ఇట్ ఈస్ అ వే ఆఫ్ గివింగ్ లవ్. నువ్వు లోబడతాం ద్వారంగా అదిగో నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీతో పాటు నేను నడుస్తాను, నీతో నేను ఉంటాను, నేను నీ మాట గౌరవిస్తాను, నువ్వు నా శిరస్సు అని నువ్వు అంగీకరిస్తున్నట్లే. ఇది బలవంతం కాదు, ఇది ఆజ్ఞ. ఇది దేవుడు ఇచ్చిన మనకు నియమం, వివాహములో ఉండాల్సిన నియమం. ఈరోజు చాలామంది సహోదరీలు వారు సొంత పురుషులకు తెలియకుండా చాలా విషయాలు చేస్తుంటారు. అలాంటి వారు దేవుడు మెచ్చరండి. భర్తలు తెలియకుండా చీరలు కొనుక్కుంటారు, భర్తలు తెలియకుండా పక్కింటి వాళ్ళకి వస్తువులు ఇస్తుంటారు, భర్తలు తెలియకుండా అక్కడికి ఇక్కడికి పార్సల్ పంపిస్తుంటారు. దట్స్ నాట్ రైట్. చూడండి, ఒక పురుషుడు తన భర్త భార్యల మధ్య రహస్యాలు ఉంటే 100% ఆ కుటుంబం కట్టబడదండి. ఆ కుటుంబం కట్టబడదు, కుటుంబం నాశనం అయిపోద్ది, డిస్ట్రాయ్ అయిపోద్ది. నువ్వు ఏదైనా ఇవ్వే, నీ తల్లి నీ అమ్మగారికి చేరవ్వాలనుకుంటే నీ భర్తకు చెప్పి ఇవ్వి, ఏముంది? అన్న ఏమండి నేను నా అమ్మగారికి ఇమ్మని అంటాడు. ఎందుకు వద్దంటాడు? ఎందుకు పాత ఎందుకు ఇస్తే కొత్తది ఇమ్మని అంటాడు. ఏమండి, కొంతమంది సహోదరులు ఆయన వినరండి, ఆయన చెయ్యరండి, అలాగేనండి, ఆయన అంతేనండి, ఇంతేనండి అంట. దానికి కారణం ఎవరంటే నువ్వు ప్రేమ లోబడి తన ప్రేమను నువ్వు సంపాదించు. ఎలాగ క్రీస్తు తండ్రికి లోబడ్డాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఇద్దరి నుంచి తొలగించు, నీ చిత్తమైతే ఈ తొలగించు అన్నాడు. కానీ లోబడ్డాడు సిలువలో. అందుకే తన తండ్రి ప్రేమను పొందుకున్నాడు ఆయన. అలాగే నీ సొంత పురుషుడు, నీ భర్త ప్రేమను నువ్వు సంపాదించుకో. నిజం చెప్తున్నానండి. ఒక ఆయన నాకు తెలుసు, ఆయన 12 సంవత్సరంలో అక్రమైన సంబంధం, భయంకరమైన పాపం. ఎంత భయంకరమంటే అంత భయంకరం. తన అక్రమైన సంబంధాలతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ తన భార్య తన కోసం ప్రార్థన చేసింది. ఆశ్చర్యమైన విధంగా తన యేసులో ప్రభులోకి వచ్చాడు.
దాని తర్వాత వారి జీవితంని చాలా సంవత్సరాలు చూసినప్పుడు ఎంత ప్రేమ తెలుసా అండి, ఎంత గౌరవం, ఎంత అసలు ఏమండి లవ్ బర్డ్స్ అంటారు. ఆయనకి 70 సంవత్సరాలు, ఈమెకి 65 సంవత్సరాలు. ఏమండి చిన్న ఒక యవనస్తులు కొత్తగా పెళ్ళి అవుతే ఎలా ఉంటారో అంత ప్రేమగా ఉంటాం. చూసారా ఆ సహోదరి ఆ రోజు తన భర్త చేస్తున్న దుర్మార్గతనముని విడిచిపెట్టి, లేకపోతే తనను విడిచేసి తన సొంత జీవితం చూసుకుని ఉంటే తను మారేవాడా? ఆ బిడ్డలు బాగుపడేవారా? ఆ కుటుంబం కట్టబడేదా? ఏమండి చూడండి ఈరోజు ఎలా ఉందంటే, సరే అది సర్లేడా వదిలేస్తే కాదండి. దిస్ ఇస్ నాట్ గివింగ్ అప్. డోంట్ గివ్ అప్. మ్యారేజ్లో డోంట్ గివ్ అప్. ఒకసారి వివాహం చేసుకుని ఒకళ్ళు ఏమండి వారు వెడ్డింగ్ యానివర్సరీ 50 years చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ముని మనవాడు అడిగాడంట, అమ్మమ్మ ఎలాగమ్మమ్మ మీరు 50 సంవత్సరాలు కలిసి ఉన్నారు, మేము ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండలేదు, విడాకులు ఇచ్చి చేసుకుంటున్నారు, మళ్ళీ చేసుకుంటున్నారు, మీరు ఎలాగా ఒకరు 50 సంవత్సరాలు కలిసి ఉన్నారు అని అడిగినప్పుడు ఆ అమ్మమ్మ అనిందంట, ఆయన మా రోజుల్లో వాచ్ రిపేర్ అవుతే మేము ఏం చేస్తామంటే బాబు, ఆ వాచ్ కొట్టుకి తీసుకెళ్ళి ఆ రిపేర్ చేయించుకుంటామయ్యా, ఎన్నిసార్లు రిపేర్ అయినా రిపేర్ చేసుకుంటాం, అంతేగాని వాచ్ పడేసి కొత్త వాచ్ కొనుక్కోము అనిందంట. ఏమండి 100% వాస్తవం. ఈరోజు ఏమండి భర్తలో లోపాలు ఉంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పడేస్తున్నారు. యేసయ్య దగ్గరికి తీసుకురా, కన్నీటి ప్రార్థనతో నీ భర్త కఠినమైన హృదయాన్ని మార్చగలిగిన వాడండి. ఉపవాసముతో నువ్వు ప్రార్థించినప్పుడు, కన్నీటితో ఒక స్త్రీ ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మొరబెట్టినప్పుడు ఏమండి కుటుంబం కట్టబడుద్ది. నూతన ఆనందం, నూతన సంతోషం. దయచేసి ఈ అబ్బాయి మంచోడు అని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఏ అబ్బాయిలు మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు. యేసయ్య తప్ప అందరూ పాపం చేసిన వారు. ఏమండి మనము అనేక సార్లు మనుషుల్లో మంచి ఎదురు చూస్తాం. దట్ ఈస్ రాంగ్. దేవుళ్ళో మాత్రమే మంచి ఎదురు చూడండి. ఎవ్వడు మంచివాడు కాదు. ఏమండి ప్రతి ఒక్కడు పాపే. యేసు ఒక్కడే మంచివాడు. యేసు ప్రభు నీలో ఉంటే నువ్వు మంచివాడుగా అవుతావు. అంతేగాని యేసు నీలా జీవితంలో లేకపోతే, యేసు నీ భర్త జీవితంలో లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఇక్కడ వివాహం చేసుకున్నప్పుడు దయచేసి గమనించండి, వివాహం చేసుకున్నాక నువ్వు చివరి వరకు మరణ పర్యంతం వరకు అంటామండి. వివాహం చెప్తా వాగ్దానం ఇస్తుంటారు. మరణ పర్యంతం వరకు లేమిలో, కష్టములు, అనారోగ్యములు, అవమానముల్లో, నిందల్లో నిన్ను విడవక ఎడబాయక. ఏమంటే ఎంత విలువైన మాటలు అండి అయ్యి, ఎంత విలువైన మాటలు. మన ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు 2 ఇరిగిపోయాక నా భార్య నన్ను వదిలేసింది అన్న. ఏంటయ్యా పిల్లలు ఉన్నారన్న 2 పిల్లలు వదిలేసి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత భయంకరం అండి. అంటే కాళ్ళు ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. ఏమండి ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. ఒక తమ్ముడు అన్నాడు, అన్న నా ఉద్యోగం పోయింది, నా భార్య కూడా వదిలేసింది అన్న. ఏమండి డబ్బులు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు దయచేసి ఆ పెళ్ళిళ్ళు చేసే పెద్దలకు కానీ, ఆ పెళ్ళిళ్ళు చూసే వారికని ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందచందాలు, కట్నాలు, కానుకలు, కులాలు కాదు చూసేది. ఒక క్రైస్తవ వివాహంలో మీరు చూడాల్సింది మొదటగా ఆ పురుషుడు కానీ, ఆ స్త్రీ కానీ రక్షించబడ్డారా, మారు మనసు పొందారా, ఎంతకాలం అయింది రక్షించబడి, ప్రభు వల్ల తీసుకుంటావా బాబు, నువ్వు ఏ చర్చికి వెళ్తావు, ఎవరయ్యా మీ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు అడిగి చెప్పండి అయ్యి సంగతి చెప్తారు మీకు క్లియర్గా. ఏమండి ప్రభు వల్ల తీసుకుంటావా, నువ్వు రోజు దేవుని వాక్యం చదువుకుంటావా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటావా, ఈ అడగరు కానీ కట్నాలు, కానుకలు ఏమైనా అన్నీ అడుగుతారు. ఆ పెళ్ళిలో ఆ వ్యక్తుల్లో క్రీస్తున్నారు. ఆ పెళ్ళి వివాహము ఏమైనా విఫలం అయిపోతుంది. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ వివాహం అంటే ఘనమైనది. ఇది లోకములో చేసుకునే ఏమని వివాహాలు లాంటివి కావు. ఇది ఎంతో విలువైనది. కావాలంటే ఉంది, లేకపోతే తొలగించేది కాదు. దయచేసి సహోదరులైన వారు ఇంకా వివాహం కాకపోతే దయచేసి నువ్వు చేసుకోబోయే భర్త కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏమండి ఉపవాసం తప్పేమీ లేదు. నువ్వు బతుకంతా అలా ఉండవు కదా, రోజుని నీ వివాహం అవుతుంది. దేవా నాకు నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని దయచేయి.
నీ హృదయం ఉన్న వ్యక్తిని నాకు దయచే అని ప్రార్థన చేయండి. సహోదరుని వివాహమై ఉంటే నీ భర్తతో పాటు నువ్వు ఏకీవించు, నీ భర్తకు నువ్వు లోబడు, నీ భర్తని నువ్వు ప్రేమతో సంపాదించుకో, నీ భర్తకి ఏమండి పరిచర్య చేయి. ఖచ్చితంగా దేవుడు నీ ద్వారంగా ఆయన జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. ఏమండి ఈరోజు మీ జీవితాలు సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. పురుషుల గురించి రేపు చెప్తాను, నేను సమయం అయిపోయింది. రేపు పురుషుల గురించి చేస్తాను. మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒక సేవకుడిగా దేవుడు ఏం చెప్పాలో చెప్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీబడి. ఐఎమ్ నాట్ పీపుల్స్ మ్యాన్. ఏమైనా మనుషుల కోసం బోధించేవాడిని కాదు. దేవుడు ఏం చెప్పమంటాడు దేవుని కోసం చెప్పే. ఈరోజు సహోదరుల విషయము, భార్యల విషయము దేవుని వాక్యము సెలవిస్తుంది, లోబడండి. వెరీ క్లిస్టర్ అండ్ క్లియర్. సమస్త విషయములో మీ పురుషులకి లోబడండి, అంతే. ఏమండి అది బైబిల్ చెప్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమండి మీరు పౌలు గారికి ఫోన్ చేసి, ఏం పౌలా అలా రాశావు, యేసు ప్రభు ఫోన్ చేసి మీరు అడగండి, అలా ప్రార్థనలు అడగండి. అంతేగాని నన్ను అడగద్దు. నేనేం చేస్తాను ఉన్నది చెప్తాం, అంతే. కొన్నిసార్లు స్పీకర్ డబ్బాలు ఉంటాయి. ఆ స్పీకర్ డబ్బా పట్టుకుని ఏ స్పీకర్ డబ్బా ఎలా మాట్లాడేవేంటని కొడితే అర్థం ఉంటుందా? నేను పోయి కొట్టాలి మీరు అంటే నేను పోయి అడగాలి. మాట్లాడేది ప్రభు. ఈరోజు భార్య అయిన వారు మీ ప్రేమతో, మీ విధేయత మనసుతో, విరిగిన హృదయముతో, కన్నీటి ప్రార్థనతో, తగ్గించుకునే మనసుతో మీ పురుషుల్ని క్రీస్తు కోసం సంపాదించుకోండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అవును నాయన, స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈరోజు వివాహాల్లో అనేక మంది స్త్రీలు అయినా ఏదో పై రూపములు చూసి వివాహం చేసుకుంటున్నారు. లోతైన ప్రార్థన జీవితం, లోతైన కన్నీటి ప్రార్థన, విశ్వాసము, అయ్యా నీ యందు భయభక్తులు లేని వారుగా వివాహాలు చేసుకుని ఈరోజు అనేక కుటుంబాలు విడిపోతూ మేము చూస్తున్నాం. అయ్యా దేవా, ఈరోజునైనా ముఖ్యంగా నైనా మా యవనస్తురాలకి నీ జ్ఞానముని దయచే, వివాహమైన సహోదరులకి జ్ఞానముని దయచి, వారి కుటుంబమును కట్టుకునే జ్ఞానముని దయచి, వారి లోక జ్ఞానముని దయచి, సహనముతో, ఓర్పుతో, తగ్గించుకునే మనసుతో తన ఇంటి యజమానుని మార్చుకునే శక్తిని దయచి, అయ్యా వారి కుటుంబస్తుల కోసం కన్నీరు కార్చి ప్రార్థించే తల్లులుగా చేయ, ఊరకనే గంటలు గంటలు మాట్లాడేవారుగా కాక, అనవసరముగా వారి ఇంటి సంగతులు బయట చెప్పుకొని నవ్వులు పాలు అవ్వకుండా, అయ్యా నీ పాదములు పట్టుకుని కన్నీరు కార్చేవారుగా నాయన ఈరోజు నాయన మా సహోదరుల్ని చేయమని వేడుకున్న తల్లుల్ని చేయి, అయ్యా ఇక్కడున్న సిస్టర్స్ని చేయమని వేడుకుంటున్నాను. మా కుటుంబాలు కట్టబడాలయ్యా. ఈరోజు కుటుంబంలో ఉన్న దుర్మార్గులైన భర్తలు, బిడ్డలు మారాలి, రక్షించబడాలయ్యా. కుటుంబములు పరలోకంగా మారాలి అయ్యా. నువ్వు స్త్రీకి ఇచ్చిన ఆ ప్రార్థన శక్తిని వారు పొందుకుంటానికి అన్నావలే ప్రార్థించేవారుగా, నేను దెబోరావలే ప్రార్థించేవారుగా, నేను లుదియావలే ప్రార్థించేవారుగా, నేను మా సహోదరులు ఉండటానికి సహాయం చేయి ప్రభా. నీటితో నేను దుర్మార్గములో సాతాను ఊబిలో ఉన్న భర్తల కోసం నీ సన్నిధిలో పోరాడేవారుగా ఉండటానికి సహాయం. ఎవరి చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుంటాం. కృప చూపించమని ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీ దేవుని మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మరి ఈరోజు కొంచెం ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకటించాల్సి వచ్చింది. మరి మీరు బాధపడవసరం లేదు. ఈ దేవుని మాటలు లోబడండి. ఎలాగా? భార్యలైన వారు మీ పురుషులు లోబడండి, పురుషులైన వారు క్రీస్తుకు లోబడండి, క్రీస్తులైన వారు క్రీస్తు తండ్రికి లోబడుతున్నట్టు మనం ఒకరికి ఒకరు లోబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మీ కుటుంబాలు సమాధానం ఉన్నాయా? మీ కుటుంబంలో దేవుని ఆనందం ఉందా? దయచేసి ఈరోజు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు, మేము విడాకులు తీసుకుంటామండి. దయచేసి అలాంటి వారికి దేవుని నామములు బతిమలాడుతున్నాం. ఒక్కసారి మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఎలాంటి దుర్మార్గమైన భర్తనైనా దేవుడు మార్చగలడు, మీ కుటుంబాన్ని కట్టగలడు. ఏమని విడాకులు తీసుకుంటాము, కొన్ని నిమిషములు తీసేసుకోవచ్చు, కానీ మరలా పోయిన దానిని మరలా మనం కలుపుకోవాలంటే అసాధ్యం. ఇంకోటి, సమాజంలో విడాకులు తీసుకున్నాక జీవించాలన్నా కూడా అవమాన రీతిగా ఉంటుంది. బిడ్డలు ఎంతో పాతలు, ఎంతో అవమానము వారు ఒక
ఒక దిక్కులేని స్థితిలో ఉంటుంది అనేకసార్లు చూశాను. కాబట్టి మీరు ఆవేశపడి అలాంటి తీర్మానాలు చేయకుండా దేవుని చిత్తములో మీరు ఉండి కన్నీటితో ప్రార్థించి మీ భాగస్వామిని దేవుని కోసం సంపాదించుకోండి. దేవుడు మార్చగలిగిన వాడు, దేవుడు చాలా శక్తి కలిగిన వాడు. ఆయన శక్తి మీ జీవితంలో, ముఖ్యంగా నీ భాగస్వామి జీవితంలో నువ్వు చూడాలనుకుంటే నువ్వు కన్నీటితో ప్రార్థించాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము కూడా ప్రార్థన సహాయం కావాలంటే మీరు మీ 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 భర్త పేరు, ఏ ఊరి నుంచి మీరు చేస్తున్నారో మీరు ఆ వివరాలు మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే వాయిస్ మెయిల్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. నేను కానీ నా భార్య కానీ మీకోసం ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు నిప్పి మీ విరాళములు పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు పంపించవచ్చు. మరి ఇంకొక అనౌన్స్మెంట్ అండి, రేపు పురుషుల కోసం నేను చెప్పబోతున్నాను. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పురుషులందరినీ కూర్చొని పెట్టించండి. వాళ్ళు ఏమండి, దయచేసి ఈ ఛానల్ అవర్ ఆఫ్ ప్రేయర్ అనే యూట్యూబ్ ప్రోగ్రామ్ని వారు చూసేలా చూడండి. ఎందుకంటే అందరు పురుషులు, యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు వివాహం చేసుకునే వారందరికీ కూడా రేపు మీకంటే డబుల్ వాళ్ళు పడతాయండి. కాబట్టి మీరు వారికి ఖచ్చితంగా కార్యక్రమం చూసేలాగా చేయండి. మరి దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.